బడిబాట ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బడిబాటలో భాగంగా గ్రామసభ పెట్టమని చెప్పారు. మనకి గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కూల్లో పిల్లలు చాలా తక్కువగా ఉన్నారు. మనకి ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ 9 మంది పిల్లలతో నడుస్తుంది. అందులో కూడా ఒక 5th క్లాస్ అబ్బాయి వెళ్ళిపోతాడు కాబట్టి మనకు మిగిలేదు 8 మందితో స్కూల్ రన్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ స్కూల్ మర్చి చేస్తే మన స్కూల్ అక్కడికి వెళ్ళిపోతే రోడ్ స్కూల్కి మీ పిల్లలకే కష్టం అవుతుంది. అక్కడ దాకా వెళ్ళి నడుచుకుంటూ పోయి చదువుకోవడం. అంతకుముందు ఇక్కడ మధ్యాహ్న భోజనం లేకుండా ఇప్పుడు మధ్యాహ్న భోజనం వండిపిస్తున్నాం, బాగానే ఉంది ఇప్పుడు అయితే. కాబట్టి మన గల్లీలో ఉన్న పిల్లలందరూ వేరే స్కూల్ పోకుండా ప్రైవేట్ పోయే పిల్లల్ని కూడా మనం డ్రాప్ చేసుకొని మన స్కూల్లో జాయిన్ చేసుకొని ఇక్కడ ఉన్న స్కూల్ని కాపాడుకోవాలనే ఉద్దేశం అయితే మనకు ఉంది. నేనైతే నా వంతు ప్రయత్నంగా అయితే నేను చదువు చెప్పడానికి ట్రై చేస్తా, పిల్లల్ని కూడా బాగా చూసుకుంటా. కాబట్టి మీరు కూడా నా నమ్మకం ఉంచి ఈ సంవత్సరం పిల్లల్ని పంపించి మీరు చూడండి పిల్లలు ఎట్లా అవుతారో. చూసినాక దాన్ని బట్టి మనం నెక్స్ట్ మీరు ఆలోచించుకోండి. టీచర్ బాగా చెప్తుంది, స్కూల్ బాగుంది అని నమ్మకం కలిగినాక నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ చేయండి. ఈ ఇయర్ అయితే ఒకసారి నా మీద నమ్మకం ఉంచి మీ పిల్లలందరూ ఇక్కడికే పంపించి ఇక్కడ ఉన్న స్కూల్ ఇక్కడనే కాపాడితే మన గల్లీలో స్కూల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే స్కూల్ లేకపోతే మనగడ లేదు అన్న కిందికి వెళ్ళిపోతుంది. ఉన్న స్కూల్ని కాపాడుకొని మంచిగా చూసుకోవడము మన అందరి మీద ఉంది. ఎస్పెషల్గా మీ గల్లోళ్ళందరూ మీరు నిర్ణయం తీసుకోవాలి. స్కూల్ ఉంచాలా తీసేయాలా అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరందరూ మీ పిల్లలందరూ ఇక్కడికే పంపిస్తే 100% స్కూల్ ఇక్కడ రన్ అవుతుంది. నాతో పాటు ఇంకొక టీచర్ కూడా ఎంగేజ్ చేసుకోవచ్చు, స్కూల్ బ్రహ్మాండంగా నడుస్తుంది. అదొక ఉద్దేశం అయితే ఉంది. మీరందరూ సపోర్ట్ చేసి ఈ బడిబాట ప్రోగ్రామ్ ఈ 6 రోజుల షెడ్యూల్గా విజయవంతం చేసి నాతో సహకరిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్సీ కాలనీ బడిబాట ప్రోగ్రాంకి మా టీచర్ గారు ఏర్పాటు చేసినందుకు సంతోషం. ఎందుకంటే మా పిల్లలు దూరం పోకుండా దగ్గర ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తోడు పోతే కూడా కుక్కలు చాలా ఊళ్ళో చాలా కుక్కలు అయినాయి కాబట్టి మన పిల్లలకు మన తల్లులందరూ కాపాడి ఇక దగ్గర తీసుకుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేడం దగ్గర మంచిగా ఉండి చూసుకుంటుంది కాబట్టి దగ్గర పంపిస్తే మంచిగా ఉంటుంది. ఈ పిల్లలకు 10th ఎక్కువ అయితే ఈ స్కూల్ డెవలప్ అవుతుంది. మన ఎస్సీ అనేది మంచిగా అందరికీ పిల్లలకు ఇటువంటి తావు ఉంది, మంచి ప్రెసిడెంట్ ఉంది, అంత బాగుంది కాబట్టి ఇక్కడనే పిల్లలందరూ పంపించమని కోరుతుంది.